అవు జయ ఈ ముసలి దాని గురించి ఎవరికి తెలియదు అని ఊళ్ళో మరేమో బాగా గుర్తుంది. ఏందే నీ గురించి నాకు తెలియదు అనుకుంటాను. మీ అత్తను బాగా గోసవుచ్చుకుంటాను అటుక ఈ వాడకు కారుకు గజ్జె కట్టాన్నా. అబ్బా అద్దమ్మా ఏదో పరాశకం ఆడినా నీ గురించి నాకు తెలియదా? ఒకలేమో వాడకు గోడలు కడితే ఇంకోలేమో ఆ గోడకు చెవులు పెట్టే రకాలు. మిమ్మల్ని నేనంటానా అమ్మా? ఏంది ఏమన్నా అన్నంటాను? ఆవు ఆ నాను అట్టుగానే ఉంటీడు అనటానికి ఉట్టుగానే ఉంటీడు అనటానికి ఎందుకనవు మా అంటావు. అవునే జయ నిన్నో పెళ్లి చూపులకు పోయిరట మొన్నో పెళ్లి చూపులకు పోయిరట. ఆ పిల్లగాని సెట్ అయితలేదు అసలు. ఏమోనే అంతటి పోతే నా తలకై పోతాను. ఇక ముసలానికే ఎక్కువ ఎరక ముసలాన్ని అడుగు. ఆయన గురించి నాకు ముందే ఎరక ఆయనకి పిల్లని ఎవరు ఇయ్యరా అని. ఓ అమ్మ నీ నోటి నుండి ఎప్పుడు గిసొంటి మాటలేనా? నా బుద్ధి ఎరిగినప్పటి నుండి నేను చూస్తాను ఎప్పుడు గిసొంటి మాటలే. మంచి మాటలు అయితే అస్సలు రావు. నువ్వు బుద్ధి ఎరిగినప్పటి నుంచే చూస్తాను. నేను నా బుద్ధి రాకముందు నేను చూస్తానా. చూస్తానా దాని మాటలు చూస్తానా నీ మాటలు చూస్తానా. ఇలా డిసెంబర్ 31 రాత్రి చెప్తా మీ సంగతి. ఇలా 31 దావత్ కూడా శ్రావణ్ తొక్కల ఇంటికానేనట. ఆన్నే పిల్లని చూసురట. చూద్దాం పారి ఆన్నే చూసుకుందాం. నీ సంగతి నా సంగతి.